సగ్గుబియ్యం పకోడీలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేయండి. సగ్గుబియ్యం 200 గ్రాములు, బియ్యపిండి 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉల్లిగడ్డ 1, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తగినంత, ఫ్రైకి పకోడీలు ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేడి అవుతుంటుంది. మనం ఏదైనా మిక్స్ చేసుకోవాలన్నా అప్పుడు ఈలోగా ఇది అవుతుంది. ఓకే, తీసుకొని ఇట్లా సగ్గుబియ్యం ఉంటాయి కదండి, సగ్గుబియ్యాన్ని మంచిగా షోక్ చేసి పెట్టుకోవాలి. అంటే జస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ మంచిగా షోక్ చేసుకుంటే మంచిది. ఎంత షోక్ చేస్తే అంత మంచిది. ఓకే, షోక్ చేసిన తర్వాత వీటిని పిండేసుకోవాలి వాటర్లో. సేమ్ ఇందులోనే మనం యాజ్ యూజువల్గా పకోడీలు వేసుకునేటప్పుడు ఏమేమి యూజ్ చేస్తామో సేమ్ అది యూజ్ చేస్తాం. కొత్తిమీర, అలాగే ఆనియన్, స్పైసీనెస్ కొంచెం పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసం పచ్చిమిరపకాయ వేస్తాం. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవచ్చు. లైట్ కారం ఎక్కువ శాతం కొంచెం లైట్ వేయాలి, ఎందుకంటే ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది ఫ్రై అయిన తర్వాత. ఇది శనగపిండి అన్నమాట. కొంచెం క్రిస్పీనెస్ కోసం రైస్ పౌడర్ వేస్తాం, బియ్యం పిండి, అలానే సాల్ట్. ఓకే, ఇది మిక్స్ చేసుకోవాలి. లైట్ గా వాటర్ టచ్ చేయాలంటారా? అవసరం లేదు, అందులో మనం అంతే వాటర్ తీసేసాం. ఇట్లా ఇలా వేస్తే సరిపోతుంది. చూడండి, మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేస్తే మనకి ఏమవుతుందంటే దీనికి బట్టి మంచిగా ఆ సగ్గుబియ్యానికి కొంచెం మంచిగా మసాలా ఇచ్చేస్తాం. మనం మామూలుగా పకోడీ ఎలా వేసుకుంటాం అలా చిన్న చిన్న రౌండ్లు వేసుకోవచ్చు. ఉండల్లా అయినా వేసుకోవచ్చు, మనం పకోడీ వదిలినట్టేనే వదిలేసుకోవచ్చు. చూద్దామండి, సరిపోతుందంటారా? సరిపోతుంది. ఆల్రెడీ స్నాక్స్ ఐటమ్ కాబట్టి మనం ఏదైనా మంచి ఫ్లవర్ ఏదైనా కట్ చేద్దాం. అంటే ఇలా, అంటే ఒక సైడ్ కట్ కాకుండా రెండో సైడ్ ఇలా కట్ అయ్యేటట్టు ప్రెస్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని వేస్ట్ చేయకుండా మనం దీని ఫ్లవర్ కటింగ్ చేసుకోవచ్చు. సేమ్ మళ్ళీ పైనుంచి మనం లోపల ఎలా కట్ చేస్తాం, ఇంకో లేయర్ ఇవ్వచ్చు. పైన థిక్ క్రీమ్, లోపల లైట్ అయ్యేసరికి కాంట్రాస్ట్ గా చాలా బాగుంటుంది. దీన్ని బేస్ ఇలా లాస్ట్ ఇలా కట్ చేసుకొని. ఓకే, వెరీ నైస్, చాలా బాగుందండి సగ్గుబియ్యం పకోడీలు.